మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం న్యూమరాలజీ నేమాలజీలో భాగంగా ఎస్ అనేటువంటి అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వ్యక్తుల యొక్క జీవిత విశేషాలు, వాళ్ళ జీవితంలో జరిగేటువంటి సంఘటనలు, అలాగే ఏ పరిహారాలను పాటిస్తే వాళ్ళ జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్తారు, అట్లాగే వాళ్ళ జీవితంలో ఏ ఏ సంఘటనల వలన ఎటువంటి మలుపులు తిరుగుతాయి వాళ్ళ జీవితాలు అనేటువంటి విషయాల గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. ఇక్కడ ఎస్ అనే పేరుతో అనేక రకాల పేర్లు వస్తాయి. ఉదాహరణగా చెప్పాలంటే శ్రీనివాస్, సాంబశివ, సాయి కుమార్, స్రవంతి, సాధన, శశి, సుమిత్ర, సాయి, ఇలా ఎన్నో పేర్లు ఎస్ అనేటువంటి అక్షరంతో చాలా పేర్లు మొదలవటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ ఎస్ అనే పేర్లు కలిగినటువంటి అంటే ఎస్ అనే అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరికీ కూడా కొన్ని కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఖచ్చితంగా ఒకే రీతిగా ఉంటాయి. అవేంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదట మనం జాగ్రత్తగా కనుక గమనించినట్లయితే ఈ ఎస్ అనేటువంటిది ఒక రెండు తలలు ఉన్నటువంటి సర్పంలాగా కనపడుతుంది. అంటే ఒక పాము ఆకారంలో కనపడుతుంది. అంటే ఇది పై భాగం అనుకుంటే ఇది కింద భాగం. అంటే రెండు రకాల ప్రవర్తనలు, రెండు వైపులా ప్రయాణం చేయటం, ఇట్లాంటి ద్వంద్వ ప్రవృత్తి వీళ్ళకి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. దీన్ని బ్రీఫ్గా చెప్పాలంటే వీళ్ళ మనసుల్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. వీళ్ళ మనసుని అంచనా వేయటం, వీళ్ళ అంతర్గతమైనటువంటి మనోభావాలని తెలుసుకోవాలనుకోవటం ఎదుటి వాళ్ళకి చాలా కష్టమైనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. అంతేకాకుండా వీళ్ళు ఎవరి గురించైనా ప్రస్తావన వచ్చినప్పుడు, వేరే వాళ్ళ గురించి ప్రస్తావన వీళ్ళ దగ్గర వచ్చినప్పుడు అయితే వాళ్ళని పొగుడుతారు, లేకపోతే తిడతారు. అంతేగాని మధ్య మార్గంగా చూడటం అనేటువంటిది జరగదు. అట్లాగే వీళ్ళకి మరొక గొప్ప విశేషం ఏంటంటే ఎవరైనా సరే బాధల్లో, దుఃఖంలో ఉండేటట్లయితే వాళ్ళ దుఃఖం పోగొట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు, వాళ్ళ బాధల్ని తీర్చడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే వీళ్ళకి మానసికమైన బలం అనేటువంటిది, ఆత్మవిశ్వాసం అనేటువంటిది వీళ్ళకి కొంచెం తక్కువగా ఉంటుంది. కాకపోతే వీళ్ళకున్నటువంటి ప్రజ్ఞ, బుద్ధి, విశేషం అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఇలా రెండు రకాలైన విరుద్ధమైనటువంటి భావాలు ఈ ఎస్ అనేటువంటి లెటర్తో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరికీ కూడా ఉంటాయి. అంటే చక్కటి సునిశ్చితమైన ప్రజ్ఞ, అంటే మంచి ఇంటెలిజెన్స్, తెలివితేటలు, బుద్ధిబలం ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం ఆత్మవిశ్వాసం తక్కువ ఉంటుంది, మానసికమైనటువంటి శక్తి కూడా కాస్త తక్కువగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎస్ అనేటువంటి లెటర్తో మొదలయ్యేటువంటి వాళ్ళకి ఎప్పుడు మనసు గందరగోళానికి గురవుతూ ఉంటుంది. అంటే అనేక రకాలైనటువంటి కన్ఫ్యూజన్స్, అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఒకేసారి వచ్చేటువంటి పరిస్థితి, అనేక రకాల ఆలోచనలు రావటం వలన ఏ ఆలోచన ఒక కొలిక్కి రాక కొద్దిపాటి కాలం వృధా అయిపోయేటువంటి పరిస్థితి కూడా వీళ్ళ జీవితాల్లో గోచరిస్తుంది. అంటే ఎక్కువగా టైం వేస్ట్ అవుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళలో మరొక విచిత్రమైన విషయం కూడా ఉంటుంది. సడన్గా కోపం వస్తుంది, సడన్గా తగ్గిపోతుంది. అంటే వీళ్ళకి కోపం రావటం ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా వీళ్ళ కోపం కూడా తగ్గిపోతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా కోప్పడతారు, ఎక్కువగా ఆలోచిస్తారు, ఎక్కువగా మాట్లాడతారు. పెద్ద పెద్ద విషయాలని పట్టించుకోకుండా మనకెందుకులే అన్నట్టుగా ఉండేటువంటి ధోరణి కూడా వీళ్ళలో ఉంటుంది. ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ముఖ్యంగా ఎస్ అనేటువంటి అక్షరంతో పేర్లు మొదలయ్యే వాళ్ళందరికీ కూడా ఒక చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి ఏమిటంటే జీవితంలో 2 లేదా 3 లేదా కొంచెం అంతకంటే ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. అంటే ఎక్కువ అటెంప్ట్స్ చేస్తారు, ఎక్కువ వృత్తుల్ని చేపడతారు. ఆ వృత్తుల్లో వాళ్ళు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో వెళ్ళడం వలన కొద్దిగా కాలము, డబ్బు రెండు వేస్ట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. అయితే వీళ్ళలో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు తమని తాము సరిచేసుకోవటం, అంటే వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకోవటం, ఎదుటి వాళ్ళ తప్పుల్ని సరిచేయటం. ఈ రెండు విషయాల్లో ఎదుటి వాళ్ళ తప్పుల్ని సరిచేయాలి అనుకున్నప్పుడల్లా వీళ్ళకి ఖచ్చితంగా కాలం, డబ్బు, అంటే టైం వేస్ట్ అవుతుంది, డబ్బు కూడా నష్టపోయేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అలా కాకుండా వీళ్ళు చేయవలసినటువంటిది ఏంటంటే వాళ్ళని వాళ్ళు సరిచేసుకుని, అంటే వాళ్ళ యాటిట్యూడ్లో, వాళ్ళ ప్రవర్తనలో ఉన్నటువంటి విషయాలను వాళ్ళు సరిచేసుకునేటట్లయితే ఖచ్చితంగా కాలం కలిసి వస్తుంది,
అలాగే డబ్బు కూడా తీవ్రంగా సంపాదించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు వస్తాయి. ఎందుకని వీళ్ళలో ఉన్నటువంటి ప్లస్ మైనస్ రెండు సైమల్టేనియస్గా చెప్పడం జరుగుతున్నది? కారణం ఏంటంటే వీళ్ళలో ఈ రెండు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎస్ అనేటువంటి పేరు కలిగిన వాళ్ళందరూ కూడా మీ ప్లస్ని డెవలప్ చేసుకుని మైనస్లను కనుక తగ్గించుకోగలిగితే జీవితంలో వాళ్ళ జాతక రీత్యా మంచి ఉచ్చమైనటువంటి స్థితికి, చక్కటి స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక ఈ లక్షణాలను గురించి మీకు తెలియచేయటం జరుగుతోంది. ఇక ఈ ఎస్ అనేటువంటి లెటర్ మీద శని రాహు గ్రహాల యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. శని కర్మకారకుడు, చక్కగా శ్రమ చేసేటువంటి మనస్తత్వం ఉంటుంది. అలాగే రాహువు గొప్ప ఆకస్మికంగా ధనయోగాన్ని, ఆకస్మికంగా రాజయోగాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఎవరికి ఇస్తాడు ఎవరికి ఇవ్వరు అంటే వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో శని రాహువులు బలంగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మంచి రాజయోగం ఉంటుంది. అలాగే ఏ పనైనా సరే సులువుగా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, సునిశ్చితమైన ప్రజ్ఞ, తెలివితేటలు, బుద్ధి అన్నీ ఉంటాయి. ఎవరికైతే వాళ్ళు తక్కువ స్థాయిలో ఉంటారని శని రాహువులు దుష్ట స్థానాల్లో నీచ అస్తంగత పరాభూతులై ఉంటారో, అలాగే షష్టాష్టమ వ్యయభావాల్లో ఉంటారో వాళ్ళకి ఎక్కువ కాలం వేస్ట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఇకపోతే నేను ఇందాక చెప్పినట్లుగా ఎదుటి వాళ్ళని విమర్శించకుండా ఈ ఎస్ అనేటువంటి లెటర్తో పేర్లు మొదలయ్యేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకుని వాళ్ళ జీవితానికి మాత్రమే వాళ్ళు ఆలోచించుకోవటం కనుక మొదలు పెడితే ఖచ్చితంగా ఎదుగుతారు. పక్క వాళ్ళ గురించిన ఆలోచన, ఎదుటి వాళ్ళ గురించిన ఆలోచన, వాళ్ళు మన గురించి ఏమన్నా అనుకుంటారేమో, మనం ఫెయిల్ అయితే వాళ్ళు మనల్ని విమర్శిస్తారేమో అనేటువంటి ఆలోచనలన్నింటినీ అర్జెంటుగా కనుక వదిలేయగలిగితే చాలా త్వరగా ఎస్ అనేటువంటి అక్షరం పేర్లు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వాళ్ళ పరిస్థితి రీత్యా, వాళ్ళ జాతక రీత్యా ఖచ్చితంగా ఎదగలుగుతారు. ఇంకా వీళ్ళకున్న మరొక ముఖ్యమైన మానసికమైన సమస్య ఏంటంటే వీళ్ళకి ఉండేటువంటి సాధారణంగా ప్రతి మనిషికి జీవితంలో కుటుంబపరమైన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, రుణపరమైన సమస్యలు, వృత్తి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, రాజకీయ సమస్యలు అనేకం ఉంటాయి. కానీ ఈ సమస్యల కంటే కూడా వీళ్ళు ఆ సమస్యల గురించి ఆలోచించటం కంటే కూడా ఆ సమస్యల గురించి బాధపడటంలో ఎక్కువ టైం వేస్ట్ చేయటం వలన వీళ్ళకి ఎక్కువగా ఆర్థికంగా నష్టాలు వస్తాయి. అలాగే ఎక్కువగా టైం కూడా వేస్ట్ అవుతుంది. కనుక ఏదైతే తప్పని చెప్తున్నామో దాన్ని కనుక మీరు కరెక్ట్ చేసుకోగలిగితే, అంటే ఆలోచించడం, బాధపడటం అనేటువంటి అంశాలని ఈ రోజు నుంచి కనుక మీరు తక్షణం వదిలివేయగలిగితే జీవితంలో ఖచ్చితంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఈ ఎస్ అనేటువంటి లెటర్లో ఉన్న వాళ్ళకు ఉంటుంది. కారణం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఎస్ అనేటువంటి లెటరు శని రాహు గ్రహాల యొక్క మంచి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. శని రాహువులు మంచి రాజయోగాన్ని ఇవ్వగలిగిన గ్రహాలు, సర్పశక్తికి సంకేతం గనక చాలా తొందరగా వీళ్ళు జీవితంలో ఎదిగేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఇకపోతే వీళ్ళలో ఉన్న మరొక ముఖ్యమైన మైనస్ ఏమిటంటే ఎక్కడైనా వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు, చుట్టుపక్కల అనుకూలమైన వాతావరణం గనక లేకపోతే వీళ్ళు భయపడిపోయి పక్కకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఎస్ అనేటువంటి లెటర్తో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే మీ కుటుంబ వాతావరణం కానీ, మీ ఆఫీస్ వాతావరణం కానీ ఎప్పుడూ పాజిటివ్గా ఉండేటట్టుగా చూసుకోవటం అనేటువంటిది చెప్పదగిన అతి ముఖ్యమైన సూచన. ఎందుకు ఇన్నిసార్లు చెప్పామంటే మీ వాతావరణాన్ని మీరు పాజిటివ్గా ఉంచుకుని నెగిటివ్గా లేకుండా గనక చూసుకోగలిగితే మీరు సాధించిన అద్భుతాలు ఇంకే ఏ లెటర్తో మొదలయ్యేటువంటి వాళ్ళు కూడా సాధించలేరు. అన్ని గొప్ప విజయాలు చాలా త్వరగా సొంతమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎస్ అనేటువంటి అక్షరంతో మొదలయ్యేటువంటి వాళ్ళ గురించి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు ఇతరులకి సలహా చెప్పినప్పుడు మీ సలహాలను పాటించిన వాళ్ళందరూ కూడా మంచి ఉచ్చమైన స్థితికి వెళ్తారు, ఉన్నతమైన స్థితికి వెళ్తారు. అంటే ఒక ఉదాహరణగా చెప్పాలంటే శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తికి, అంటే వేరొక స్నేహితుడికి కానీ, బంధువుల్లో కానీ ఎవరికైనా సరే ఒక మంచి సలహా ఇచ్చాడు అనుకోండి వ్యాపార రీత్యా, అతను మంచి స్థితికి వెళ్తాడు, ఇతను మాత్రం అక్కడే ఉంటాడు. కారణం ఏంటంటే ఇదే సలహా తను కూడా పాటించవచ్చు. పాటించకపోవటానికి ఈ సలహా ఇతనికి పనికి రాకపోవడానికి, అంటే శ్రీనివాస్ అనే వ్యక్తికి పనికి రాకపోవడానికి, ఇతను సలహా ఇచ్చిన మరొక వ్యక్తికి పనికి రావడానికి కారణం ఏంటంటే ఈ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి, అంటే ఎస్ లెటర్తో మొదలయ్యేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ సలహాని తనకి తాను అన్వయించుకునేటప్పుడు, అంటే తనకి తాను ఇచ్చుకునేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి లోపాలు, మంచి చెడు అన్నీ ఆలోచించి వాళ్ళ యొక్క
ఆలోచన అంతా ఎక్కువైపోయి వాళ్ళ శక్తి సామర్థ్యాలు దిగజారిన దాకా ఆలోచించే పరిస్థితి ఉండటం వలన, ఎక్కువ తర్కంగా ఆలోచించటం వలన ఆ సామర్థ్యం అంతా తగ్గిపోయి ఇతనికి ఈ సలహా పనికిరాదు, ఇతను సలహా ఇచ్చిన వ్యక్తి మాత్రం ఖచ్చితంగా బాగుపడతాడు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం. కాబట్టి ఇతరులకి మంచి సలహాలు ఇవ్వటం అనేటువంటిది మంచిదే, కానీ అదే సలహాని మనం పాటించాల్సి వచ్చినప్పుడు అనవసరంగా 100 సార్లు ఆలోచించకుండా ఒక్కసారి కరెక్ట్గా గనక ఆలోచించి వెంటనే ఆ వచ్చినటువంటి ఆలోచనని గనక అమలులో పెట్టగలిగితే ఖచ్చితంగా ఎస్ అనేటువంటి వ్యక్తులు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిని పొంది తీరతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే వీళ్ళలో ఉన్న మరొక గొప్ప విశేషం ఏంటంటే ఒకేసారి 2 నుంచి 3 వృత్తులు చేయగలుగుతారు. అలాగే 2-3 వృత్తుల్ని సక్సెస్ఫుల్గా కూడా చేయగలుగుతారు. అంటే 2-3 వృత్తుల్ని చేసేటప్పుడు ఒక వృత్తి తక్కువ చేయటం, ఒక వృత్తి ఎక్కువ చేయటం అనేటువంటిది ఉంటుంది. కానీ వీళ్ళలో ఉన్న సహజ సిద్ధమైన ప్రజ్ఞ ఏమిటంటే 2 వృత్తులు 3 వృత్తులు ఎన్ని వృత్తులు చేయగలిగినా సక్సెస్ఫుల్గా చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళకు ఉంటాయి. ఇక వీళ్ళలో ఉన్నటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి చాలా దగ్గరగా ఉన్నటువంటి బంధువులు కానీ స్నేహితులు కానీ వీళ్ళని వ్యతిరేకిస్తారు, వీళ్ళని ఇష్టపడరు. అదే బయట వాళ్ళు అప్పటికప్పుడు పరిచయమైన వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళని చాలా ఇష్టపడతారు, ఎంతో గౌరవిస్తారు. ఇది వీళ్ళకి ఎప్పటికీ అర్థం కాని విషయంగా మిగిలిపోతుంది. ఇది వీళ్ళ జీవితంలో ఉన్న ఒక విచిత్రమైనటువంటి విషయంగా చెప్పొచ్చు. అలాగే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే కొంతకాలం గడిచిన తర్వాత ఈ దగ్గర వాళ్ళ కంటే కూడా స్నేహితులకి బయట వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, వాళ్ళతోనే ఎక్కువ కాలం గడిపేందుకు ఇష్టపడతారు. వాళ్ళ నుంచే వీళ్ళు లాభం పొందటం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అయితే వీళ్ళలో ఇందాక నేను చెప్పినట్లుగా శని రాహు గ్రహాలు పాజిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా నేను చెప్పిన అంశాలన్నీ కూడా దోహదపడతాయి. ఎవరికైతే నెగిటివ్గా ఉంటాయో వాళ్ళు కొన్ని ఇబ్బందులు పాలవటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వీళ్ళ జీవితంలో ముఖ్యంగా 22-23 సంవత్సరాల్లో కానీ 31-32 సంవత్సరాల్లో కానీ 43-44 సంవత్సరాల్లో కానీ జీవితంలో కొన్ని పాజిటివ్ మార్పులు వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే 44-45 49-50 ఈ సంవత్సరాల్లో సుమారుగా వీళ్ళు చేసేటువంటి వృత్తిని సడన్గా మానేయటం కానీ లేదా మారిపోవటం కానీ చేసేటువంటి పరిస్థితులు కూడా చాలామందికి ఎస్ అనేటువంటి లెటర్తో ప్రారంభం అయ్యేటువంటి వాళ్ళకి ఉండే సూచనలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇకపోతే వీళ్ళ వైవాహిక జీవితంలో మానసికమైన బంధం అంటే జీవిత భాగస్వామితో మానసికమైన బంధాన్ని పెంచుకుంటారు. ఆ మానసికమైన బంధం ఏదైతే ఉంటుందో అది కొద్దిగా బెడిసి కొట్టినప్పుడు కొద్దిగా జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అలాగే కొంచెం ఆవేశపూరితమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, అంటే ముఖ్యంగా రాహుగ్రహం గనక ఈ ఎస్ అనేటువంటి లెటర్తో పేర్లు మొదలయ్యే వాళ్ళందరికీ కూడా రాహుగ్రహం సరిగ్గా లేకపోయినట్లయితే కొద్దిగా ఆవేశపడి తొందరపాటు నిర్ణయంతో తన మాట వినని జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దానివలన మానసికంగా కొంత ఇబ్బంది పడి వాళ్ళ ధోరణి వాళ్ళది, వీళ్ళ ధోరణి వీళ్ళదిలాగా ఉండేటువంటి పరిస్థితులు కూడా గోచరించేటువంటి స్థితి వీళ్ళ వైవాహిక జీవితంలో ఉంటుంది. వీళ్ళలో ఎక్కువ మందికి ఒక స్త్రీతో కానీ మరొక స్త్రీతో కానీ కొద్దిపాటి అంటే 2 స్త్రీలతో వీళ్ళ జీవితంలో 2 స్త్రీలు ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఆ 2 కూడా వీళ్ళ యొక్క జీవితాన్ని నిర్దేశించి శాసించేటువంటి పరిస్థితులు కూడా ఖచ్చితంగా గోచరిస్తున్నాయి. ఇక వీళ్ళలో ఎవరికైతే శని రాహువులు బలంగా ఉండరో వాళ్ళకి, ముఖ్యంగా రాహువు బలంగా ఉండడో ఎస్ అనేటువంటి లెటర్తో మొదలయ్యేటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవితంలో 2వ స్త్రీ ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. దానివలన వాళ్ళకి కొద్దిపాటి ఇబ్బందులు, సమాజం నుంచి బహిష్కరణకి గురయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. అయినప్పటికీ కూడా ఆర్థికంగా అయితే బలపడతారు, అలాగే సామాజిక పరంగా ఆర్థికంగా బలపడతారు. కానీ అయిన వాళ్ళకి బంధువర్గానికి దూరం అయ్యేటువంటి స్థితులు గోచరించేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. ఇది ఎస్ అనేటువంటి అక్షరంతో మొదలయ్యేటువంటి వాళ్ళ యొక్క జీవిత విశేషాలు, వాళ్ళ లక్షణాలు, వాళ్ళ వృత్తి వ్యాపార విశేషాలు. అయితే వీళ్ళు చేయవలసింది ఏంటంటే శని రాహువులు మాకు బలంగా ఉన్నారా బలంగా లేరా అనేటువంటి ప్రశ్న వాళ్ళ వ్యక్తిగత జాతకంలో మాకు ఎలా ఉంది అనేటువంటిది చాలామందికి ఏర్పడుతుంది. ఆ ప్రశ్నకు సమాధానం ఏమీ లేదు. నేను ఇందాక చెప్పిన పాజిటివ్ పాయింట్స్ అన్నీ కనుక ఉండేటట్లయితే మీకు శని రాహువులు బలంగా ఉన్నట్టు, అలా కాకుండా నెగిటివ్ పాయింట్స్ చెప్పినవి కనుక మీకు సూట్ అయ్యేటట్లయితే శని రాహువులు బలహీనంగా ఉన్నట్లు.
అలా బలహీనంగా ఉండేటట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి రెమెడీస్ని పాటించి మీకు లక్కీ కలర్స్ లక్కీ నెంబర్స్ కూడా ఇస్తాను. ఆ వాటిని కనుక పాటించగలిగేటట్లయితే మీరు జీవితంలో ఈ సమస్యలన్నింటినీ దాటుకుని రుణాలని వదిలించుకొని మంచి ధనాదాయ మార్గాల్లోకి ముందుకి జీవితంలో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటిలో మొట్టమొదటిగా లక్ష్మీదేవి ఫోటోని ఎప్పుడు పూజా మందిరంలో ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇది ఎస్ అనేటువంటి లెటర్ ఉన్న పేర్లు కలిగిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది. అలాగే వీళ్ళు ఖచ్చితంగా కాలసర్ప దోషానికి శాంతి పూజ చేయించుకోవటం కానీ సర్ప శాంతి చేయించుకోవటం కానీ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే నేను మొట్టమొదట చెప్పినట్లుగా ఎస్ అనేటువంటి లెటర్ సర్పాకృతిని కలిగి ఉంటుంది గనక వీళ్ళ మీద సర్పగ్రహ ప్రభావం సర్పం యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది గనక సర్పగ్రహ శాంతిని వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో చేయించుకోవాలి. దానివల్ల వీళ్ళకి వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా ఖచ్చితంగా తీరతాయి. అలాగే వీళ్ళు మరొక ముఖ్యమైనటువంటి రెమెడీ చేయవలసింది ఏంటంటే కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రతి శనివారం దర్శించగలిగితే, అలాగే ఓపిక ఉంటే ఇంకా గనక ఆర్థిక స్తోమత ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఏదైనా ఒక కోరిక తీరాలనుకున్నప్పుడు నీలం కలర్ అంటే రాయల్ బ్లూ కలర్ పట్టు వస్త్రాలను గనక వెంకటేశ్వర స్వామి వారికి శనివారం సమర్పించగలిగితే మీకు ఈ సమస్యలన్నీ కూడా తీరతాయి. అలాగే మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే ప్రతిరోజు మధ్యాహ్నం పూట శనీశ్వరుడి వాహనమైనటువంటి కాకి, ఆ కాకి గనక శాంతి చేసుకోగలిగితే, అంటే ఎలా చేయాలి, ప్రతిరోజు మధ్యాహ్నం కాకులకి గనక ఆహారం పెట్టగలిగితే శనీశ్వర శాంతి కలిగి వీళ్ళ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు రుణాలు రోగాలు అన్నీ కూడా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఫైనల్గా చెప్పాలంటే వీళ్ళకి ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు వస్తాయి. అయితే వీళ్ళ ఆరోగ్య సమస్యలన్నీ కూడా డాక్టర్స్కి పజిల్లా కనపడతాయి. కారణం ఏంటంటే వీళ్ళకి అతిశ్రమ చేయటం వలన, మానసికంగా అతిశ్రమ చేయటం వలన వీళ్ళకి చిరాకు, నిద్రలేమి, నరాల బలహీనత, మెడ నొప్పి, వెన్ను నొప్పి, నీరసం వంటివి వస్తాయి. వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ జీవితం మొత్తంలో ఆహార విహార నియమాలని ఉల్లంఘించటం వలన, అంటే వేళకి ఆహారం తీసుకోకపోవటం, వేళకి నిద్రపోకపోవటం, ఈ లక్షణాల వలన ఈ పైన వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వీళ్ళ జీవితంలో వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కనుక ఆ లోపాలని వీళ్ళు సరిచేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది మరొక ముఖ్యమైనటువంటి రెమెడీ. ఈ రెమెడీస్ అన్నింటినీ పాటించి మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, మంచి ధనకనక వస్తువాహనాలతో, మంచి నూతన పదవితో, రాజయోగంతో ఉండాలని, వీరందరూ ఉంటారని కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.